చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ ప్రధానంగా నా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్త రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పదే పదే రోజు ప్రకటనలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి వారి హర్షదృష్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యల మీద వారి దృష్టి సారించడం లేదు. అది నిజం. ఈ నిజాన్ని ప్రజాపక్షాన ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం పైన ఏదో ఒక నింద వేసి ఒక అబోధ కల్పన సృష్టించి తద్వారా ప్రజల దృష్టిని ఆ సమస్యలపై వెళ్లకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ప్రజలు ఎవరైతే ప్రభుత్వాల యొక్క ఆసరాతో జీవనం గడపాలనుకుంటారో, ప్రభుత్వం ఆసరా అందిస్తేనే వారి జీవితాల్లో మార్పు ప్రారంభం అవుతుందని ఆశిస్తారో, అటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పలు సంక్షేమాలతో పాటుగా తోడ్పాటు ఈ రెండు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగం అమలు చేసేటువంటి నాయకుడు తన చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. తద్వారా మాత్రమే ఈ దేశంలో పేదరికం కానీ కుల నిర్మూలన కానీ జరుగుతుందని ఆశించారు. దానిలో భాగమే ఇవాళ మనం గడిచినటువంటి వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేదా చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాను, లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రైస్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ హాస్టల్లో చూసినా నీళ్ళపప్పు, మురికి, హాస్టల్లో ఎక్కడ పిల్లలు పడుకోవడానికి చెద్దరులు లేవు, దుప్పట్లు లేవు, దోమల మయం. మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు. ఇవాళ హాస్టల్ పిల్లల రక్తం అంతా కూడా పీల్చేస్తున్నాయి. హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాల బారిన పడుతున్నారు. బీసీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు. ఎక్కడా సరైన మరుగుదొడ్ల వసతి సదుపాయాలు లేవు. ఇవన్నీ చూసినప్పుడు మీరే, మీ కేబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు సరైన రైసు ఈ ప్రభుత్వం సప్లై చేయలేదని. దానికి మీ సమాధానం ఏమిటి? ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ, ఎస్సీ సంక్షేమానికి కానీ, ఎస్టీ సంక్షేమానికి కానీ మీరు గతాన్ని వెతుకుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది? ఆ ప్రయత్నం చేస్తే ఇవి ఎందుకు జరగలేదు? దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా? నేను అందుకే ప్రజల్ని అడుగుతున్నాను. మీరే న్యాయ నిర్ణేతలు. ఈ హాస్టల్ని పూర్తిగా గాలి కొదిలేసింది ఈ ప్రభుత్వం. చూసాం 15 మాసాల ప్రభుత్వ పాలనలో హాస్టల్ మీద ఎక్కడా శ్రద్ధ వహించట్లేదు. ఏదైతే బీసీ సామాజిక వర్గ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర సరైన తిండి లేక కదా, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని
సరిగా సాకై బడికి పంపని కారణం చేత హాస్టల్లో జాయిన్ అవుతున్నారు కదా. ఆ హాస్టల్లో జాయిన్ అయినటువంటి పిల్లలకి ప్రభుత్వమే అమ్మా నాన్న కావాలి, ప్రభుత్వమే తల్లి తండ్రి కావాలి, ప్రభుత్వమే జవాబుదారీతో పనిచేసేటువంటి వ్యవస్థ కావాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అంటే అందుకే నేను అన్నాను, ఆయన చూపెప్పుడు కూడా ఏ క్వాంటమ్ లేకపోతే అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్ల మీద లేదు. కేవలం వారికి మీడియా బలం ఉందని ఆయనే రాయించుకుని ఒక రాత దాని మీద ఆనందపడుతున్నాడు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షం అడుగుతుంది, మీరు ఇక్కడ వైఫల్యం చెందారు. హాస్టల్ల సదుపాయాల కల్పనలో ఆహారం ఏదైతే హాస్టల్లో పిల్లలకు భోజనం పెడతారో ఆ భోజన వసతి సదుపాయ కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. క్వాలిటీ రైస్ లేదు, క్వాలిటీ కర్రీస్ లేవు, సమయానికి ఎక్కడా కూడా హాస్టల్ పిల్లలకి తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు దోమతెరలు సప్లై చేయాలి, లేదు. అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు శుభ్రపరచాలి, లేకపోతే నిర్మాణం చేయాలి, లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇవాళ అక్షింతలు వేసింది ప్రభుత్వానికి. ఏమిటి ఇది అని ఈ వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కోర్టులు, న్యాయస్థానాలు మీ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎక్కడా కూడా ఈ హాస్టల్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అని అనడానికి సాక్ష్యాలు, ఉదాహరణలు మీరు మీడియా మిత్రులను అడుగుతున్నాను. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నారు. హాస్టల్ విజిట్ చేయండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి పిల్లల్ని అడిగే తెలుసుకోండి. హాస్టల్లో ఉన్నటువంటి వసతులు చూడండి. ఆ వసతులు సరిగా లేని సమయంలో వాటి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఈ ప్రభుత్వం ఏమైనా ఒక ముందడుగేసిందా? లేదు. ఈ నిదానం మాట్లాడేటువంటి ప్రతిపక్షం మీద మాత్రం రోజు నిందలు వేస్తుంది. ఎందుచేత నేను అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో హాస్టళ్లన్నీ బాగు చేయాలని ఒక ప్రయత్నం చేశారు. పాఠశాలలన్నీ కూడా బాగైన తర్వాత సుమారు 3700 పైచీలకు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో చదివే పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి, 99% రిజల్ట్స్ వచ్చే గురుకులాల్లో చదివే పిల్లలకి. కానీ వాళ్ళ సమస్యలతో సతమతమైపోతే చదువుని ఎలా అభ్యసిస్తారు? ఆ సమస్యల్ని పరిష్కరించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఆ హాస్టల్లో ఉన్న పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రధాన భూమిక పోషించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో వారి యొక్క జీవన ప్రమాణాల పెంపు కోసం ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు. జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం చేసిన సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం వల్ల జీవన ప్రమాణాలు పడిపోయి పేదవాడు మరీ పేదవాడిగా ఎదుగుదలకి అందరంత దూరంగా వాటి జీవితాలు ఉన్నాయనేటువంటిది స్పష్టమైనటువంటి అంశంగా సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. అయ్యా, మీరు సింగపూర్ వెళ్తారు ప్రజలు మోసం చేయడానికి. గతంలో ఒక ఫెయిల్యూర్ మోడల్ తీసుకొచ్చారు. ఆ సింగపూర్ మీరు ఎవరైతే మీ మిత్రుడు అనుకున్నాడో ఈశ్వరన్ గారిని సింగపూర్ కోర్టులు దోషిగా చూచి ఆయనకు శిక్ష విధిస్తే, మరొకసారి మీకు అవకాశం ఇస్తే నేను మరీ అదే చేస్తానని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు మీ మంత్రి గారు ఒక ఆయన. అంటే ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచింది ఈ తెలుగుదేశం పార్టీ. దానికి సహాయంగా జనసేన, సహాయంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీ అందరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ప్రధానంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు పదే మాట్లాడతారు, తెలుగుదేశం నాయకులు పదే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారంట. విధ్వంసం అనేటువంటి పదానికి అర్థమేమిటి? మీరు 2014లో అధికారంలోకి రావడం కోసం నాకు అనుభవం ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చారు.
ఆనాడు విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని ఆనాడు కేంద్ర కేబినెట్ చెప్పింది. మీరు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసు, మరొకసారి చెప్తున్నా, ఓటుకు నోటు కేసు దొరకడం వల్ల, మీ అత్యాశ వల్ల, మీ పార్టీని నిలుపుకోవడం కోసం ప్రజల జీవితాలను ఫణంగా పెట్టి రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చారే, అది కదా ఈ రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం కదా. అది విధ్వంసం అంటే, అది విధ్వంసం అంటే. ఇవాళ ఇంకో పెద్ద మనిషి మాట్లాడాడు ఇక్కడ, నిన్న చూశాను. పోలవరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కలల సాకారం. ఈ రాష్ట్రంలో పుడమ తల్లి పులకరింత కోసం భూమిని మొత్తం సాగు చేయాలని ఆలోచించినటువంటి రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు. పోలవరం, అందులో మీ అత్యాశ. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంది. ఏదైతే పోలవరానికి సంబంధించిన R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తే R&R చేయలే, కేవలం 20% కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 2% చేస్తే 18% చేసినటువంటి పరిస్థితి ఉంది R&R. దానికి తోడు మీరు కాంట్రాక్టర్గా మారి, మీరు ప్రజాధనానికి పరిరక్షణగా ఉండాలి. మీరు మీ అనుయాయ కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం పోలవరాన్ని నిర్మాణం చేస్తారని మీరు తీసుకున్నటువంటి అత్యాశ నిర్ణయం, అత్యాశకు సంబంధించిన నిర్ణయం, దానివల్ల పోలవరానికి నష్టం జరిగింది. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. మీరు ఆ రోజు కాపర్ డ్యామ్ కానీ డయాఫ్రామ్ వాల్ కానీ ఏదైతే ప్రోటోకాల్ ఉందో, ఎప్పుడు ఏది నిర్మాణం చేయాలి, ఏ దశలో ఎంత నిర్మాణం చేయాలి, అది ఫాలో కాని సందర్భంలో వరదలు వచ్చి కొట్టుకుపోవడానికి కారణం మీరని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు చెప్తున్నారు. కానీ ఇవాళ పోలవరానికి విధ్వంసం జరిగిందంట. పోలవరం ఏదైతే స్పిల్వే ఉందో ఆ నిర్మాణం చెయ్యకుండా మీరు పోలవరంలో అడ్డుకట్ట వేయాలి. ఏదైతే కాపర్ డ్యామ్ అనుకున్నారో ఆ కాపర్ డ్యామ్ వేశారు. కాపర్ డ్యామ్లో కవర్ అయిపోవడానికి వీలుగా సందులు వదిలేసింది ఎవరు? ఆ నిర్మాణం పూర్తి కాని కారణం చేత ఆ రోజు వరదలు వస్తే ఆ వాటర్ అంతా ఫోర్స్ పెరిగి మీరు నిర్మించినటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో కవర్ అయిపోయింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పాడు. అంటే నిజం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నింద వేసేస్తే నా దగ్గర మీడియా ఉంది, మాట్లాడడానికి మనుషులు ఉన్నారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి హననం ఏదైతే ఉందో అది ప్రజలు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక్కటి ప్రతి అంశంలోనూ విఫలం చెందింది. రైతుకు గిట్టుబాటు ధర లేదు, దాని మీద మీరు చర్యలు లేవు. ప్రతిపక్ష నాయకుడు వస్తే అప్పుడు మీరు స్పందిస్తారు. చూడండి, మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత మిర్చి ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. రెండవది, పొగాకు ధర పెంచిన తర్వాత పొగాకు రైతుల్ని పరామర్శకు వెళ్తే పొగాకు ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే మామిడి ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. అంటే మీరు వైఫల్యం చెందారు కదా. ధాన్యం కొనుగోలు 48 గంటల్లో ప్రతి రైతు ఖాతాలో డబ్బేస్తా అన్నారు. 100 రోజులు అయిలా మీది వైఫల్యం కాదా? రైతుకి గిట్టుబాటు ధర లేదు. సకాలంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరుతో రైతుకు పెట్టుబడి సహాయం అందించాడు. 1 సంవత్సర కాలం లేపేశారు దాన్ని. అంటే రైతు సుమారుగా 7-8 వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సింది ఇవ్వక అప్పుల పాలయ్యాడు కదా. పండింది ధర రాలే, పంటకి అప్పులు చేయాలి, అప్పులకు వడ్డీలు, ఇవాళ రైతుల ఆత్మహత్యలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఎక్కడ కనపడాల. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడం కోసం, రైతు సమస్యల డైవర్షన్ కోసం మీరు ఇవాళ లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక కేసు తీసుకొచ్చారు. అది ఒక అబోధ కల్పన, ఒక కట్టు కథ. ఎంత కట్టు కథలంటే మీరు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అంటే మద్యం ఎంత తీసుకున్నారు ఆ సమయంలో, మద్యం ఎంత తీసుకున్నారు ఈ సమయంలో. ఒక డిబేట్ పెట్టండి, చర్చిందాం. ఎవరు స్కామ్ చేశారు, ఎవరు స్కామ్ వల్ల ప్రజలు నష్టపోయారు అనేటువంటి అంశం. అంటే మీరు ఏది చెప్పినా వేదవాక్క, మీరు చెప్పేది శాస్త్రీయత లేని, ప్రజలకేమీ అర్థం కాని ఒక అభాండాన్ని ప్రతిపక్షం మీద నెట్టాలని మీరు చేసేటువంటి పని. ఇవాళ ఏ వైద్యుడినైనా అడగండి, లిక్కర్ అధికంగా సేవించినోడు ఆరోగ్యం పాడవుద్దా, లిక్కర్ అధికంగా సేవించిన వాడు ఆరోగ్యం పాడవుద్దా? అందుబాటులో లిక్కర్ లేకపోతే ఆరోగ్యంగా ఉంటారా? అందుబాటులో లిక్కర్ ఉండి ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటారా? ఇది చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. మీరు ఆ రోజు చేసిందా ఈ రోజు చేసినా, ఆ రోజు ప్రతిపక్షంలో చాలాసార్లు చెప్పాం, 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, చట్టంలో లేవు, ఎక్సైజ్ యాక్ట్లో ఎక్కడ పొందుపరచలేదు. బ్రాందీ షాపులు పక్కన పర్మిట్ రూములు ఇచ్చారు, 24/7 మందు దొరుకుతుంది. అది తాగే వాళ్ళని నిరోధించడాక వాళ్ళ చేసేటువంటి అకృత్యాల్ని మీరు కారణమవుతున్నారని చెప్తే మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మర్చిపోయారేమో. బెల్ట్ షాపుల నిర్మూలన ఒక అంశంగా పెట్టాడు. అంటే ఎంత ప్రజల్ని ఎంత చులకనగా చంద్రబాబు నాయుడు గారు చూశారు అంటానికి అది ఒక ఉదాహరణ. అంటే చట్ట పరిధిలో లేని నిర్మూలించాల్సి ప్రభుత్వం నిర్మూలించని ఆ బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తారని మేనిఫెస్టోలో పెట్టినటువంటి గనుడు. అంటే ప్రజల పట్ల ఎంత చిన్న చూపో, ప్రజలు తెలుసుకోలేనటువంటి ఎంత భావన అర్థమవుతుంది. దానివల్ల మళ్ళీ ఇవాళ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వమే నిర్వహించింది. పొద్దున్న 10 గంటలకు షాప్ తీస్తే సాయంత్రం 10 గంటలకు కట్టేయాలా? ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందా? ఎక్కడైనా అధిక ధరలకు అమ్మారా? ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. అదే పాలసీని ఒక 5 నెలలు కొనసాగించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీ అయితే ఇచ్చాడో అదే పాలసీని ఇవాళ మీ నాయకులు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం అంట, జే బ్రాండ్స్ అంట. ఏ బ్రాండ్స్? మీరు అమ్మిన బ్రాండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ లిక్కర్ డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చాడా? ఒక్క పర్మిషన్ ఇవ్వలేదే. ఇచ్చిందంతా మీరే. అదే బుచ్చి చౌదరి గారి దగ్గరికి వస్తాను. గురి ఎవరికి తీయాలి? ఇది అయిపోయిన తర్వాత బుచ్చి చౌదరి గారు నిన్న పాపం వయసు పెరిగిందా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆశపడ్డా? నేనైతే ఆశపడుతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దోడైపోయాడు కదా, ఈ నాయకులు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో ఏదో వస్తుంది పత్రికల్లో, ఆగస్టులో రీషఫల్ అవుతుందని ఆశపడుతున్నాడు. ఆశపడితే ఏదో మాట్లాడేయాలి. మొన్నేమో నరికేయాలంటాడు, నిన్నే ఉరి తీయాలంటాడు. అంటే ఇది ఏమన్నా వేద పదాలా? మీరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ గురించి చెప్తే అబ్బో చాలా అన్యాయం జరిగిందని చెప్పిన మీరు మాట్లాడి నరికేయాలన్న పదం వేదమా? వేదంలో ఉందా? నిన్న ఉరి తీయాలన్నారు. మీరేమన్నా న్యాయమూర్తా? ఈ దేశంలో చట్టాలు ఏమన్నా అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేయడానికి వ్యవస్థలు లేవా? బుచ్చి చౌదరి గారు, మీరు గురువింద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. రాష్ట్ర సమస్యల తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి. గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి. మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు, అబ్బా అత్యంత నీతివంతులు, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండగుట్టలుగా మాట్లాడేస్తే సరిపోతుంది. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే. మురి ఎవరిని తీయాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో
ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరికి తీయాలి? తెలుగుదేశం నాయకుడే అందులో ఉన్నాడో గుర్తిస్తారా? తీయండి. మరి గంజాయి గురించి మాట్లాడారు, గంజాయి సాగును అరిగట్టారంట. అంటే గతంలో తమరు చేశారా గంజాయి సాగు? గంజాయి సాగు జరగట్లేదని మీరు చెప్తున్నారు, కరెక్ట్. గంజాయి హైటెక్. ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను నేను, చాక్లెట్ రూపంలో గంజాయిని పట్టుకున్నారు విజయవాడలో. అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయిని అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వమే కదా. మరి దీనిలో ఎవరిని తీయాలి ఉరే? దీనిలో ఎవరిని తీయాలి ఉరే? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తారు. అబద్ధాన్ని ఎక్కడ అదుపు లేక మాట్లాడతారు. నేను అడుగుతున్నా, బుచ్చే చౌదరి గారు, మీకు వయసు పెరిగింది, ఆశ కూడా పెరిగింది, చివరి కాలంలో మంత్రి చేయాలనో లేదా ఇంకో ఏదో పదవి చేయాలనో కోరిక పెరిగింది. కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషిని, ఆ భాషని ఉరి తీయడానికి మీకేమి న్యాయమూర్తులు కాదు. ఉరి తీయడానికి అంటే నింద వేసేయచ్చు. ఏ బ్రాండ్ ఉంది? మీరు ఎందుకు అమ్మారు? మీరు జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు కొనసాగించారు? ఎస్, స్పూరియస్ లిక్కర్ అంటున్నారు. ఏ డిస్టిలరీలో తయారైంది? ఆ డిస్టిలరీని ముయ్యండి. ఎన్ని డిస్టిలరీలు మూసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్టిలరీస్ పెట్టాడా? ఆయన ఏమైనా ముందు తయారు చేశాడా? అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక నీ ఇష్టానుసారం ప్రచారం చేశారు. ఏ బ్రాండ్ అంట? ఏ బ్రాండ్? భూమి ఎవరు తెచ్చారు? నీవే కదా. ప్రెసిడెంట్ మెడల్ ఎవరు తెచ్చారు? మీరే కదా. ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం అంటే ప్రజలకు ఆశ చూపి 99 రూపాయలకు వస్తుంది. నిప్పు తాగి వాడు 2 నిప్పులు తాగండి తొందరగా. ఇవాళ చెప్తున్నాను పాత్రికేయ మిత్రులారా, మీ ద్వారా ప్రజలకి, ఈ ప్రభుత్వం ప్రజల్ని మద్యం మత్తులో ఉంచి ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి, వాస్తవం ఇది, గతంలో మరణాలు జరగలే నింద. గతంలో ఆయన అన్నారు, పెద్ద ఆయన, 30,000 మంది మహిళలు వాలంటీర్ల ద్వారా వేరే మార్గానికి వెళ్ళిపోయారన్నారు. ఆ పదం వాడటానికి ఇష్టం లేదు నాకు. ఏరి మరి సంవత్సరం 13 నెలలు అయింది. బాధ్యత కలిగినటువంటి పదవి, నాకు పదవి ఇవ్వండి నేను మారుస్తానన్నారు, ఇచ్చారు. ఏరి వాళ్ళు ఏ వాలంటీరు ఏ మహిళని సైడ్ ద్వారా అంటే ట్రాక్ తప్పించాడు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు. మరి ఇది ఎక్కడుంది అంటే మీ అవసరానికి మాట్లాడేస్తారు. ఇవాళ బుచ్చి చౌదరి గారు మాటలు ఎలా ఉన్నాయంటే గంజాయిని నిర్మూలించేశారు. ఒక్క వాస్తవం చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు మీ నాయకులందరూ కూడా వైజాగ్ షిప్లో రాష్ట్రానికి సరిపడా కొకేన్ వచ్చేసిందన్నారు, డ్రగ్స్ వచ్చేసే అన్నారు. ఎన్నికలు అయిపోయాయి, ఏమొచ్చింది? ఇదంతా ఈస్ట్ అన్నారు. నువ్వు ముందన్న మాటలకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నింద వేసావు కదా, దాని మీద నువ్వు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ ప్రజల్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఎవరో కాదు పాడు చేస్తుంటా మీరే. ఈ రాష్ట్రం అప్పులైపోయింది, కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. గతంలో కాదు, ఇప్పుడు లేదు. ఏదైతే మీ కక్షపూరిత రాజకీయాల కోసం ఏమాత్రము సంబంధం లేని మిథున్ రెడ్డి గారిని ముద్దాయి చేస్తారు, ఏమాత్రం సంబంధం లేని ధనంజయ రెడ్డి గారిని ముద్దాయి చేస్తారు, ఏమాత్రం సంబంధం లేని గోవిందప్ప గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని ముద్దాయిలు చేస్తారు. అంటే ఏదో కేసు పెట్టేసి ఏదో కనెక్షన్, ఎక్కడో ఫోన్లు కలిసాయి, ఫోన్లు మాట్లాడుకున్నారు. మీరేమన్నారు? 1,00,000 కోట్ల మధ్య స్కామ్ జరిగిందన్నారు, 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల నుంచి ఎంతవరకు వచ్చారు? 50 నుంచి ఎంతకు వచ్చారు? 30,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 10,000 కోట్లు. 10,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 3,000 కోట్లు. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 60 కోట్లట. ఆయన ఆస్తిని ఆయనకి సీజ్ చేయడు. మిథున్ రెడ్డి గారికి ఉన్న ఆస్తి డైరెక్ట్ గా చూపిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ
పక్కాగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితులు అన్నీ ఉంటే దాన్ని ఒక అబద్ధం కదా. నేను అడుగుతున్నాను ప్రజల్ని, ప్రజలు గమనించమని కోరుతున్నాను. ఇది ఒక పెద్ద దోపిడీ ఈ రాష్ట్రాన్ని జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలే మా న్యాయ నిర్ణేతలు, ప్రజలే మాకు న్యాయమూర్తులు. ప్రజలు న్యాయమూర్తులు కనుకే ప్రజలకు జరిగిన నష్టం మీద ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించి, ఏదైతే ఇవాళ కక్షపూరితంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందో, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిందో, గాలికి వదిలేయడంతో పాటుగా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో, మరొకసారి అంటున్నాను నేను, ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో ప్రజలకు వివరిస్తాం. అందుకే చూసాం కదా బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్టు కారణం ఏంటి? బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజల దృష్టిని ఎలా మార్చాలి అది కదా. దానికి భయపడి ఇవాళ ఈ ప్రజల దృష్టిని మార్చడం కోసం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకో కొత్త చిత్రం ఏమిటంటే, మిథున్ రెడ్డి గారు 3 సార్లు పార్లమెంట్ మెంబరు, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాకు ఈ రకమైనటువంటి వసతులు ప్రివిలేజెస్ ఉన్నాయి కల్పించండి అని న్యాయస్థానం మంజూరు చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, ఆయనకు కూడా న్యాయస్థానమే మంజూరు చేసింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జైలధికారులు బెదిరించి భయపెట్టి, జైలధికారులు అల్లిపోతున్నారు, వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద అవి క్యాన్సిల్ చేయాలని కోర్టుకు వెళ్ళినటువంటి ఉదాహరణ చూసినట్లయితే ఇది కక్షపూరితం కాదా? అదే మాకేమి కక్ష లేదు, చాలా న్యాయంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. ఇది కక్ష కదా. ఇవాళ ఆ తల్లి ఆవేదన చూశాను నేను. మిథున్ రెడ్డి గారు తల్లి గారు వచ్చారు, కోర్టుకి వెళ్ళి ఆ ములాఖాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తల్లి పడుతున్నటువంటి దుఃఖం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మనోవేదన మిమ్మల్ని దహిస్తుంది. ఇంతచేత సంబంధం లేని ఒక వ్యక్తిని ముద్దాయిగా చేసి నీకు అధికారం అందుకిచ్చారా ప్రజలు, మీకు అధికారం అందుకిచ్చారా ప్రజలు ఆలోచించమని నేను చెప్తున్నాను. ఇలాగా బుచ్చి చౌదరి గారు లాంటి కొన్ని యాక్టర్లను ఎదరపెట్టడం, ఆ యాక్టర్స్ ఏదో పలికేయటం, ఆయనేమో శిక్షలేసేయటం, నరికేయటం వేదం వరడట, ఉరి శిక్ష వేయటం వేదం అంటే ప్రతిపక్షం అంటే ఆయన మొదలెట్టాడట, ముగిస్తాడట. ఆల్రెడీ ముగిసిపోయింది సంవత్సరంలోనే. గతంలో ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకత 2-3 ఏళ్ళ తర్వాత వస్తుంది, కానీ ఈ ప్రభుత్వానికి 9 నెలలకు వచ్చేసింది. బుచ్చి చౌదరి గారు అన్నట్టుగా మీరు మొదలెట్టారు, నేను ముగిస్తానండి. మీరు ముగించక్కర్లా, ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ముగించేస్తున్నారు, ప్రజలే మిమ్మల్ని ముగించేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి ఇచ్చారని వెళ్తున్నారు, ఏం చెప్పారని వెళ్తున్నారు. అన్ని వర్గాల్ని దగా చేశారే, మోసం చేశారే. 2014లో ఏ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చారా? మోసమే కదా. ఇవాళ నేను కూడా అడుగుతున్నాను, బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? మోసమే కదా. మహిళలకి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకి ఇస్తా అన్నారు. ఒకళ్ళుంటే 15, 2 ఉంటే 3, 3 ఉంటే 45, 4 ఉంటే 6, 5 ఉంటే 7, ఇలా చెప్పారు. ఇప్పుడు ఆ మహిళలు కనపడితే మొఖం చాటేస్తున్నారు. మీరు అచ్చెన్నాయుడు గారు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడంటే, ఇది ఇప్పుడు బుచ్చి గారు శిక్షలు వేస్తానన్నాడు కదా, బుచ్చి గారు శిక్షలు వేస్తానన్నారు కదా, మీరు ఎన్నికల ముందు మహిళలకు చెప్పారే ప్రతి మహిళకి 1500 వేస్తానని. వెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. రాష్ట్రాన్ని ఆల్రెడీ అమ్మేశారు మీరు. అంటే ఆల్రెడీ అమ్మేశారు, అమ్మేయడానికి తిరుగుతున్నారు విదేశాలు. ఆల్రెడీ సింగపూర్తో మీరు కన్సార్టియం అనేది పెట్టారు, రాష్ట్రాన్ని అమ్మడమే కదా. ఆ రాష్ట్రాన్ని అమ్మేసినటువంటి మిమ్మల్ని ఆ శిక్షకు అర్హులని ప్రజలు అంటారు. అంటే రాజకీయాల్లో మీరు మాట్లాడినటువంటి మాటకి మీకే వర్తిస్తుంది అనేటువంటిది మర్చిపోవద్దు. మీకు 1,80,000 కోట్లు అప్పు చేశారండి. 1,80,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్లు కరోనా ఉంటే, మరొకసారి చెప్తున్నారు, 2 ఏళ్లు కరోనా ఉంటే 3,30,000 కోట్లు అప్పులు చేశారని
ఎవరు చెప్పారు? మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మీరు సూటిగా అడుగుతున్నాను మీ ద్వారా, రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి ఇది. ఎందుచేతనంటే సంక్షేమం తప్పన్నా, సంక్షేమం పంచడం తప్పన్నాడో, రాష్ట్రం శ్రీలంక అవుద్దన్నాడో, అప్పు చేయడం చాలా తప్పన్నాడో, మరి మీరెలా చేస్తారని అడిగారు. ఆ రోజు అడిగితే ఏమన్నారు ఆయన? నేను సంపద సృష్టిస్తానన్నాడు. సంపద ఎక్కడ సృష్టించాడో చెప్పలేదు. కానీ అప్పులు ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు? అప్పులు ఎంత చేశారంటే 1,80,000 కోట్లకు వచ్చింది. ఎంతకాలంలో? 14 నెలల్లో. 14 నెలల్లో 1,80,000 కోట్ల అప్పులంటే మరి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? వీరికి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? పోనీ అప్పు చేశారు, పంచిన దానికి ఎక్కడైనా వైట్ పేపర్ ఉందా మీ దగ్గర? పారదర్శకంగా చెప్పగలరా? చెప్పలేరు. చెప్పలేరు మీరు అంటే 4 యాక్టర్లు పెట్టుకుని మీ ఇష్టానుసారి మాట్లాడటం ఏమిటిది? ఇవాళ పాఠశాలల పరిస్థితి చూడండి. కాలేజీలో సగం సీట్లు ఖాళీ, విద్యార్థులు జాయిన్ కావటంలా. 1 సంవత్సరం తల్లికి వందనం నువ్వు పెట్టే పేరు, ఇంకా అంతకంటే సిగ్గే ఉందండి. అమ్మఒడి అనే ప్రోగ్రాం తలుచుకుంటే జగన్, ఆరోగ్యశ్రీ తలుచుకుంటే రాజశేఖర రెడ్డి, 108 తలుచుకుంటే రాజశేఖర రెడ్డి, జలయజ్ఞం తలుచుకుంటే రాజశేఖర రెడ్డి. అలాగే ఇప్పుడు తల్లికి వందనంతో పాటుగా మహిళలకి ఆసరా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి, చేయూత తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి, చేదోడు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి. ఇట్లా చూసినప్పుడు నిన్ను తలుచుకుంటే ఏముంది? మోసం మోసం మోసం. ఆ మోసం మోసం ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్నారు. బుచ్చే చౌదరి గారిని నేను అడుగుతున్నా సూటిగా, మీ నియోజకవర్గం, నేను కూడా ప్రతిపక్ష నాయకుడిగా 10 సార్లు చెప్పాను మీకు, ఇసుక దోపిడీ పూర్తిగా మీ భాగస్వామ్యమే. ఎవరెవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో మీరు దోచుకున్న దానికి ఒకరోజు మీరు జవాబు చెప్పాలి. ఎన్నికలైన వెంటనే కొండల గొట్టలుగా ఉన్న ప్రభుత్వ ధనాన్ని డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఆ ఆస్తిని లూటీ చేసింది మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనుయాయులే. అందరికీ తెలుసు. మీరు నీతులు వల్లిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ లిక్కర్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల యాక్షన్. ఏమండి, చట్టాల మీద గౌరవం ఉండి ప్రజల మీద గౌరవం ఉంటే ఇవాళ బ్రాందీ షాపుల పక్కన అనుమతులు లేని పర్మిట్ రూముల్ని అలౌ చేసి డబ్బులు తీసుకుంది మీరు కాదా? మళ్ళీ ఆ పర్మిట్ రూములు ఎందుకు క్లోజ్ కావటాలా? బెల్ట్ షాపులు ఎందుకు క్లోజ్ కావడాలా? అధిక ధరలు వస్తుంటే ఎందుకని మీరు అడ్డుకోవడాలా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి దానికి మీరే శిక్ష అనుభవించాలి. ప్రజలు తెలుస్తారు. ఉరి శిక్షలు వేయడానికి, పీకలు తీయడానికి రాజకీయాల్లో లేవు. ప్రజలు ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని శిరస వహించాలి, గౌరవించాలి. ఆ సమయంలో నీకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు మంచి చేయి. మీ నియోజకవర్గంలో హాస్టల్ బాగు చేయి, స్కూళ్ళు బాగు చేయి, మీ నియోజకవర్గంలో డ్రైన్లు బాగు చేయి, మీ నియోజకవర్గంలో ప్రజల రైతుల్ని వాళ్ళ కష్టం వస్తే ఆదుకో. అది నీ అధికారానికి ఉన్నటువంటి లక్ష్యం, లక్షణం. ఆ లక్ష్యం లక్షణం లేక, ప్రజలకు ముఖం చూపలేక ఈ శిక్షలో అమలు చేస్తానని అంటే వయసు పెరిగి ఆశ పెరిగి, వయసు కంటే ఆశ పెరగడం వల్ల వచ్చే క్యాబినెట్లు ఎక్కడైనా బెత్త దొరుకుతుందేమో అని ఆయన్ని మెప్పించడం కోసం మీరు ఈ మెప్పుకోలు మాటలు ప్రజలు నమ్మరు. ప్రజలు అర్థం చేసుకోండి. ఈ రకమైన మాటలు మాట్లాడే ఈ నాయకులా మీకు ద్రోహం చేసి మీ పక్షాన మాట్లాడే ప్రతిపక్షం మీద రోజుకో కట్టు కథ అల్లేటువంటి ఈ నాయకులకి సరైన శిక్ష వేయగలిగిన న్యాయమూర్తులు మీరేనని సందర్భంగా మనవి చేస్తాం.